అండి. ఇవాళ నేను వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో వంకాయలు ఇలా తరిగి పెట్టేసుకున్నాను, శుభ్రంగా కడిగి తరిగి పెట్టేసుకున్నాను. ఇందులో ఒకటి నల్ల వంకాయ కూడా ఒకటి మిగిలితేను అది వేస్ట్ చేయడం ఎందుకని అది కూడా వేసేసాను. సో ఇందులో చాలా గింజలు వచ్చాయండి. సో బాగా కడగాల్సి వచ్చింది, గింజలన్నీ తీసేయాల్సి వచ్చింది. సో గింజలన్నీ తీసి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఇవే 6 ఉంటాయి. 6 పచ్చిమిరపకాయలు ఇందులో వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయ తరుక్కున్నాను. అలాగే నేను మిక్సీ చేద్దాం అనుకుంటున్నాను మసాలా. ఇదేంటంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. నేను గ్రీన్ మసాలా చేస్తాను, అందులో కొత్తిమీర వేస్తాను, అల్లం వేస్తాను. కానీ ఇందులో అల్లం వేయట్లేదు, కొత్తిమీర వేయట్లేదు. జస్ట్ కొత్తిమీర ఏమైనా వేస్తే గార్నిష్కి వేస్తానేమో, కానీ ఇందులో అల్లం వేయట్లేదు. ఈ మసాలా ఏంటంటే పచ్చిమిర్చి మసాలా. పచ్చిమిర్చి మసాలా అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలి. నేనైతే 15 తీసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువ పడుతుంది మన వంకాయకి. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను, 15 పచ్చిమిరపకాయలు. అలాగే ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ 4గా కట్ చేశాను. అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసాను. సో ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను వేరే కొత్తిమీర కారం అని చేస్తాను. ఆ గ్రీన్ మసాలాలో మాత్రం నేను అల్లం, కొత్తిమీర, ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు వేసేదాన్ని. బట్ ఇందులో మాత్రం అల్లం ఉండదు, జస్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. గార్నిష్ కోసం నేను కొత్తిమీర వాడతాను అనమాట. సో ఇవి తెల్ల వంకాయలు అనమాట అండి. సో ఈ తెల్ల వంకాయలతో నేను కూర చేయబోతున్నాను. సో ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో ప్రొసీజర్ మొదలెట్టేద్దామండి. సో బాండీలో నేను తగినంత నూనె వేసుకున్నాను, కూరకి సరిపడేంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేసేసుకోవాలండి. నేను తగినంత తీసుకున్నాను ఆవాలు, జీలకర్ర. అలాగే కొంచెం పోపు, ఎక్కువ వేయట్లేదండి. ఇలాంటి దానికి ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం జస్ట్ కొంచెం కూరలా ఉండాలి అని అనిపించడానికి తప్ప ఎక్కువ వేయక్కర్లేదండి. సో తగినంత నూనె వేసేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ చూసుకోక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. నేను ఇంకా ఎండుమిరపకాయ కూడా వేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మొత్తం అంతా పచ్చిమిరపకాయల కారమే ఇదంతా. సో వంకాయ పచ్చిమిరపకాయ కారం చాలా బాగుంటుంది. సో మీరందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. సో డెమో కూడా మీకు అందరికీ నేను ఇదివరకు షార్ట్స్ పెట్టేదాన్ని, అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు చెప్పేదాన్ని. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్తో పాటు నేను మీకు డెమో కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలో. సో దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, మీరందరూ కూడా నా పాటలు వినండి, ఫాలో అవ్వండి. సో ఇలా వేగాలండి, ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సో మినపప్పు, శనగపప్పు వేగాలి. అవి వేగాక ఇంకా అన్నీ నెక్స్ట్ టపటపా పడిపోతాయి. ఇవి ఒక్కటే వేగాలి బాగా. ఇవి వేగిపోతున్నప్పుడు ఇలా బాగా వేయించుకోవాలి, అంటే బ్రౌన్ కలర్లోకి రావాలి. మినపప్పు అనేది వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయాలి ఫ్లేవర్ కోసం, ఇంగువ ఎక్కువ అక్కర్లేదు. అలాగే పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు వేసేసి వేయించాలి. పేలుతాయండి, ఇంకా పేలినా ఏం చేసినా నాకేం అడ్డు పెట్టడానికి ఎవరు లేరు. నేను కవచం కూడా పెట్టుకోలేను, ఇప్పుడు అడ్డుగా ఏది పెట్టుకోలేను. నేను జస్ట్ అవి పేలినా సరే నేను చేయాల్సిందే. బికాజ్ ఒక చేతిలో నేను వీడియో తీస్తూ ఉంటాను, ఒక చేతితో నేను చేస్తూ ఉంటాను. సో నాకు తీసుకోవడానికి కూడా టైం ఉండదు, నాకు ఏ అసిస్టెంట్స్ ఉండరు, ఎవరు ఉండరు. సో అయినా సరే నేను మీకు కోసం చూస్ చేద్దాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. తరిగిపెట్టిన ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, అంటే ఒక రకంగా పెద్దదేనండి, మరీ చిన్నదైతే కాదు, పెద్దది తీసుకున్నాను. అవి వేగాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఈ పోపుతో పాటు ఈ ఉల్లిపాయలు వేగాలి. కొంచెం మీడియంలో పెట్టుకుంటానండి, మీడియంలో పెట్టుకొని వేగాలి. నేను వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయలన్నీ వేగిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. కూర అంతా ఎల్లోయిష్గానే ఉంటుందండి. సో చిన్న స్పూన్ కాబట్టి నేను 1 స్పూన్ వేసేసాను. పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకుని అది కూడా ఇలా వేయించేసాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని
పేస్ట్ వేసేయాలండి. ఎందుకంటే అది వేగితేనే ఆ పచ్చి వాసన పోతుంది కాబట్టి ఈ మాత్రం పేస్ట్ వేసేయాలండి. ఎందుకంటే వంకాయలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం పేస్ట్ వేసేయాలి. అల్లం వేయలేదండి, నేను పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు ఆ పేస్ట్ అండి. మొత్తం అంతా పచ్చిమిరపకాయలదేనండి ఉంటుంది ఇందులో. అంతా పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయల ఫ్లేవర్తో ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు మనం ఎక్కువ వంకాయతో బగారా చేసుకుంటాం, గుత్తి వంకాయ కూర చేసుకుంటాం, కొత్తిమీర కారం చేసుకుంటాం, ఉల్లి కారం చేసుకుంటాం, పోపు కారం చేసుకుంటాం, ఇలా రకరకాలుగా చేసుకుంటాం. ఇవాళ నేను ఈ తెల్ల వంకాయలు కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి కారం వేసాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. సో ఇది కూడా బాగా పచ్చివాసన వదిలేసిందండి. ఇప్పుడు పచ్చివాసన వదిలేసింది కాబట్టి మనం వంకాయలు వేసేసుకోవచ్చు. కావాలంటే నూనె వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ నేను వంకాయలు వేసేసాక ఇంకొంచెం నూనె పడుతుంది అనుకుంటాను, నేను వేస్తాను. సో ఈ పచ్చివాసన పోయే వరకు మాత్రం బాగా వేయించుకోవాలి మనం. ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదా, ఆ వెల్లుల్లి వాసన పోవాలి కాబట్టి, పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలా కొంచెం మీడియంలో పెట్టేసి వేయించుకోవాలి. ఎప్పుడైతే వేగిపోయిందో అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవచ్చు. ఇంకొంచెం సేపు ఆగుతున్నాను. ఎందుకు తొందర పడక్కర్లేదండి. ఏ కూరైనా మనకి కొంచెం పేషెన్స్ ఉంటే, మనకి ఓర్పుగా ఉంటే కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం ఓర్పు ఉండాలంటే మనకి. సో టేస్ట్ కావాలంటే కొంచెం ఓర్పు ఉండాలి మనకి. సో ఇప్పుడు బాగా పచ్చివాసన అంతా వదిలేసింది. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ ఉండిపోయింది, నో ప్రాబ్లం అండి, వంకాయతో మగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకుని కలిపేయాలి. మీకు తెలుస్తుంది కదండి, కింద నుంచి పైకి, పైనుంచి. నేను మళ్ళీ మీకు కలిపాక చూపిస్తాను. సో నేను ఇలా మొత్తం అంతా కలిపేస్తున్నానండి. ఒక చేతితో కలపడం కష్టం కదా అని నేను మొత్తం అంతా కలిపేస్తున్నాను. సో వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అంతా మొత్తం అంతా దీనికి కలిసిపోయిందండి, వంకాయలకి అంతా కలిసిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఏం చేయాలంటే, మనం గ్రైండ్ చేసిన వాటర్ ఉంటుంది చూసారా, మిక్సీలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేయాలండి. సో ఇలా కలిపేశాక ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడే కాదు, ఇవి మాత్రం ఈ వాటర్తోనే మగ్గాలి. సో దీనికి మూత పెట్టేయాలండి. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో కూర మగ్గుతోందండి, ఇంకా టైం పడుతుంది, ఇంకా మెత్తబడలేదు. సో ఒకసారి మీకు చూపిద్దామని ఇది రెండోసారి కదుపుతున్నాను. సో ఇంకా టైం పడుతుందండి. నేను బాగా మగ్గిపోయాక మీకు చూపిస్తాను. తగినంత నీరు కూడా పోసుకున్నాను, అదే మిక్సీలో ఉన్న వాటర్ పోసుకున్నాను. సో తగినంత నూనె కూడా వేసుకున్నాను, ఇంకొంచెం నూనె కూడా వేసుకున్నాను. సో ఇది బాగా మగ్గిపోయి సాఫ్ట్ అయ్యాక కానీ మీకు మనం కూర అయినట్టు కాదు. సో అదంతా మసాలాలో మగ్గిపోతూ ఉంటుందండి. మొత్తం అంతా మగ్గిపోయాక మీకు చూపిస్తాను. సో 50 to 60% మగ్గిల్లండి, ఇంకా మగ్గాలి. వంకాయ అనేది ఇంకా సాఫ్ట్ అవ్వాలి, ఇంకా పూర్తిగా అవ్వలేదండి. సో ఒకసారి మీకు చూపిద్దామని ఇది రెండోసారి మూత తీసి నేను చూస్తున్నాను. సో ఇంకా కొన్ని వంకాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి. సో పడుతుందండి, ఇంకా టైం పడుతుంది. సో ఇంకొక 5 to 6 minutes కానీ ఇంకొక 10 minutes సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం లాస్ట్లో గార్నిష్ చేసేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇంకా టైం పడుతుందండి. ఆ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, ఆ జీలకర్ర మసాలాతో బాగా మగ్గిపోవాలి. నేను బాగా కలిపేశాను. సో ఇంకా టైం పడుతుందండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో కూరంతా బాగా మగ్గిపోయిందండి, వంకాయలు అన్నీ సాఫ్ట్గా అయిపోయి, ఇగో మీకు తెలుస్తుంది, నేను ఇలా అంటుంటే మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. సో ఈ టైంలో ఇంకా మనం కూరని ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కూర. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, వేడి అన్నంలో తినండి, సూపర్ ఉంటుంది. ఇందులో బఠానీలు కూడా వేసుకుంటారండి. బఠానీలు వేసుకునే వాళ్ళు బఠానీలు వేసుకుంటారు, అలా గ్రీన్ పీస్ వేసుకుంటారు. అదే తర్వాత మనం మినపపిండితో మనం వడియాలు చేసుకుంటాం చూసారా, ఆ వడియాలు కూడా వేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ముద్దలో మధ్య వస్తే చాలా బాగుంటుంది. సో ఈ కూరలో వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం మిగిలిన కరివేపాకు, అలాగే నేను ఇందాక వేయడం మర్చిపోయాను, ఉప్పు. ఎలాగో కరెక్ట్గా మనం లాస్ట్లోనే వేస్తాం కాబట్టి తగినంత ఉప్పు నేను ఇంతే తీసి పెట్టుకున్నాను. సో ఇంత వేసేనండి, నేను కొంచెమే వేస్తాను, దీనికి సరిపడంతే వేస్తాను. రుచికి తగినంత, మేము తక్కువ తింటాం కాబట్టి మాకు ఇది సరిపోతుంది. మీరు రుచికి తగినంత మీరు వేసేసుకోవచ్చు.
సో కరెక్ట్ టైంలో మనం ఉప్పు వేస్తున్నాము. ముందరే ఉప్పు వేసేస్తే అంతా ఇదైపోయేది. కరెక్ట్ టైంలో మనం మొత్తం కూరంతా అయిపోయాక అల్లం కాదు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ గ్రైండ్ చేసిన పేస్ట్లో ఈ ఉల్లిపాయలు ప్లస్ ఈ వంకాయ ముక్కలు అంత బాగా మగ్గిపోయాక మనం అంత మసాలా అంతా మెత్తగా ఈ కూరకంతా పట్టేశాక అప్పుడు మనం లాస్ట్లో మనం ఉప్పు వేస్తున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైంలోనే మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఈ టైంలోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసేసుకోండి. మ్యాక్సిమం కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కూరలోకి కొత్తిమీర. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుందండి. సో ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మీకు తెలిసిపోతుంది. ఇది అన్నంలో కలుపుకున్నా అలాగే చపాతీలో తిన్నా సూపర్ ఉంటుంది. తగినంత నూనె వేసుకుని చక్కగా ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర చేసిన మసాలా సూపర్ ఉంటుంది. మీరేం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా 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 టేస్టీ అయిన కూర. వెరీ వెరీ డెలిషియస్ అండి. వెరీ వెరీ డెలిషియస్, వెరీ టెంప్టింగ్ ఆల్సో. నాకైతే నోరు ఊరుతుంది. మీకు కూడా నోరు ఊరుతుంది అనుకుంటాను. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా టేస్టీ అయిన కూర అండి. బాయ్ అండి.